నమస్తే ఫ్రెండ్స్. తెలంగాణ రాష్ట్రంలో ఆషాఢంకి ప్రత్యేక స్థానం ఉంది. మరి ఆషాఢంలో జరిగేటువంటి బోనాల పండుగకు అందరూ తెలంగాణ ప్రతి తెలుగు బిడ్డ కూడా బోనాల జాతరని ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. మరి అట్టి బోనాల జాతరలో బోనాలు సంబరాల్లో పోతురాజు అనేది ప్రత్యేక స్థానం ఉంటుంది. అట్టి పోతురాజుని మనం ఈరోజు ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాము. అట్టి పోతురాజు మనకు ఎంతో భక్తిని, వినోదాన్ని మరియు నృత్యాన్ని చేయడం చూసాం. మరి అటు పోతురాజు ఎలా రెడీ అవుతారు, వాళ్ళ కష్టాలు ఏంది, వాళ్ళ పోతురాజులు ఎప్పటి నుంచి వాళ్ళు వేషం వేస్తున్నారు, మరి ఈ వృత్తిలోకి రావడానికి గల ముఖ్య కారణాలు ఏందనేది మరిన్ని విషయాలను నేరుగా మనం అడిగి తెలుసుకోవడానికి నేరుగా పోతురాజుల దగ్గరికి రావడం జరిగింది. మరి అటు పోతురాజులతో ఈ రోజు NSTV ప్రత్యేక ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది. నమస్తే, ఎలా ఉన్నారు? ఈరోజు మీ పోతురాజులో వేషాలను మీరు ఆడటం కానీ, మీరు చేయడం కానీ, మీరు నృత్యం చేయడం కానీ, ప్రజల్ని అలరించడం కానీ చూసాం. మరి ఈ పోతురాజు సంతోషమైన నాటకం వెనకాల అంటే జనాలలో, జాతరలలో, బోనాల పండుగలో మీరు ముఖ్యంగా కనిపిస్తారు. మరి నమస్తే అన్న. నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నాను. మీ ముందుగా మీ పరిచయం మా NSTV ప్రేక్షకులకు పరిచయం చేస్తారా? సార్, నా పేరు రాజు, రాజు వారసు కూడా. నేను ఉండేది దగ్గర 37 ఏళ్ళ నుంచి నేను వేషం వేస్తున్నాను. ఫస్ట్ నా ప్రాపర్ సికింద్రాబాద్ రెడ్ మెటల్ బజార్. నేను స్టార్ట్ చేసింది శ్రీనివాస్ యాదవ్, అక్కడ పులి శ్రీనివాస్ యాదవ్ తరఫు నుంచి నేను చిన్నగా ఉన్నాను. అప్పుడు రికార్డింగ్ డాన్స్ చేస్తుండే రోడ్ మీద. అయితే ఒక పోతురాజు కింద పడిపోతే నన్ను తీసుకొచ్చి, చిన్నగా ఉన్నప్పుడు నువ్వు బాగా డాన్స్ ఆడుతావు, చాలా బాగా చేస్తున్నావు రారా అంటే, వద్దు 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 అంటుండే. నేను రెడ్ మెటల్ ఆడికి స్టార్ట్ ఇప్పటికీ అంటే ఎన్ని సంవత్సరాలు అవుతుంది? దగ్గర 37 ఏళ్ళు. 37 సంవత్సరాలు. 37 సంవత్సరాల నుంచి మీకు ఈ పోతురాజుగా ప్రతి సంవత్సరం అంటే మీరు ఓన్లీ పోతురాజు వృత్తినా ఇంకేమన్నా చేస్తారా? లేదు, జాబ్ చేస్తాను. నేను ఏం చేస్తాను? సూపర్వైజర్ గా చేస్తాను. రియల్ ఎస్టేట్ కానీ సూపర్వైజర్ గా చేస్తాను. ఓకే. అంటే ఈ 37 సంవత్సరాలు ఎలా అనిపిస్తుంది ఈ 37 సంవత్సరాల ప్రయాణం? మొన్న ఢిల్లీకి పోయేసి వచ్చిన, మొన్న ఢిల్లీ తెలంగాణ ప్రోగ్రామ్ ఢిల్లీలో చేసేసి వచ్చిన. 29వ తారీఖు పోయి 1వ తారీఖు 5వ తారీఖు వచ్చిన ఢిల్లీ నుంచి. గవర్నమెంట్ ప్రోగ్రామ్ అది. ఢిల్లీకి పోయేసి వచ్చిన. అంటే ఈ పోతురాజులో ముఖ్యంగా మీరు ఈ వేస్తున్నటువంటి విషయంలో ఏమేమి కష్టాలు ఎదురయ్యేది ఇప్పటి వరకు? మస్తు వస్తాయి సార్. అంటే ఎట్లా అంటే ఇప్పుడు కష్టం సుఖం అనేది పాటించుకుంటాం. ఇల్లు నొప్పులు గాని, ఇది గాని, మంచి వాళ్ళతోటి, చెడు వాళ్ళతో, అందరితోటి ఆ తల్లి ఆశీర్వాదం తోటి మాకు ఎప్పుడు ఆ తల్లి చూసుకొని మాకు చేసుకొని ఉంటుంది. అప్పుడప్పుడు పోతురాజు కూడా నిజమైన దేవుడు ఆవహిస్తారు అని చెప్పి ఒక మాట విన్నాను. మరి అది ఎంతవరకు? అది అందరికి స్వార్థం రాదు, అది అందరికి రాదు. అంటే పోతురాజులో కూడా దేవుడు ఆవహిస్తారు అంటారు కదా? ఇస్తారు, కానీ ఎప్పుడు పడితే అప్పుడు రాదు కదా. మనం అనుకూలం, మనం మనస్ఫూర్తిగా ఇది చేసుకుంటే ఇట్లా ఒక క్లిక్ లాగా వచ్చేసి పోతుంది అమ్మ తల్లి. అట్లా వచ్చినప్పుడు అంటే అంటే దేవుడు వస్తే మరి ఏ దేవుడు వస్తారంటారు? అప్పుడు మనం చెప్పుకోలేం సార్. అవునా? అది వచ్చే టైంలా చెప్పి రాదు, వస్తుంది అని చెప్పేసి అనుకోరు. అంటే మీకు ఎట్లాంటి, అంటే ఎక్కడెక్కడ మీరు పోతురాజు వేషం వేస్తారు? తెలంగాణ మొత్తం వేస్తాం సార్. అంటే ఏ సందర్భంలో? ఇప్పుడు బోనాలకు బాగా మీకు బోనాలు అంటేనే పోతురాజు, కానీ జనాలకు తెలియదు కదా మీరు ఎక్కడెక్కడ. ఇప్పుడు నేను తెలంగాణ మొత్తంలో గద్వాలు, తెలంగాణ మొత్తంలో కంప్లీట్ గా కర్నూలు గాని, గద్వాలు, ఈ ఏరియా తెలంగాణలో ఎక్కడ ఉన్నా సరే కంపల్సరీ ప్రోగ్రామ్ మేము కంపల్సరీ చేస్తాం. అంటే బోనాలు అప్పుడే చేస్తారా? ఫ్రీ ఉన్నప్పుడు కూడా చేస్తాం. కల్చర్ ప్రోగ్రామ్ ఏదైనా రవీంద్ర భారతి తరఫు నుంచి వస్తుంది మాకు, గవర్నమెంట్ నుంచి చేస్తేనే ఉంటది. మీ ట్రూప్ పేరు అంతా? ఆ గ్రూప్ ఏం లేదు, సాయి మాకు. ఎవరు? మా బ్రదర్ సాయి. ఒకసారి పరిచయం చేస్తారా? సాయి మా బ్రదర్. ఆడ కూడా మా మా బాబు ఉంటాడు, మా ఫ్రెండ్స్. ఎవరు? విశాల్. ఎవరు? ఒక్కసారి విశాల్ ఇక్కడ చూడు, మా గురువు కొడుకు. మీ ఒకటి ముఖ్యంగా అడగడం మర్చిపోయాను, అసలు మీరు ఎలా నేర్చుకున్నారు? అసలు పోతురాజు వేషం మీకు ఎవరైనా నేర్పించారా? నేర్పించలే సార్, నేను డాన్స్ ఆడుతుండే, రికార్డింగ్ డాన్స్. అయితే ఒక పోతురాజు అప్పటి పీరియడ్ లో ఇదంతా కలర్లు, ఇప్పుడు ఒక కుంకుమ పసుపే ఉంటుండే. అవునా? అయితే ఆడుతుంటే ఒక పోతురాజు కింద పడిపోతే నన్ను చిన్నగా ఉన్నాను, వద్దు, అప్పటికి నేను చేతులెత్తి మొక్కుతున్నా రెడ్ మెటల్ బజార్ లా.
చేతులెత్తి మొక్కుతున్నా, వద్దు బావా నేను మా ఇంట్లో కోపం చేస్తారు, వద్దు వద్దు నాకు భయం అంటే, వద్దురా నువ్వు బాగా ఆడతావు, డాన్స్ బాగా ఆడతావు అని ఆడికెంచి స్టార్ట్ అయినా. ఆడికెంచి అంటే 25 సంవత్సరాలు కంటిన్యూ ఒకటే దగ్గర వేసిన, అంటే 26 సంవత్సరాల దాకా. అంటే మీకు తెలియని వయసు నుంచే ఈ పోతురాజు పోతురాజు మీ జీవితంలో తెలియకుండానే బస్ ఇష్టం. రికార్డింగ్ అప్పుడు రికార్డింగ్ జూనియర్ ఆర్టిస్ట్ గా చిరంజీవి ఆడుతుండే, ఆహా. 50 రూపాయలు ఫీజు నాకు. అచ్చా మీరు అంటే రికార్డింగ్ డాన్స్ సినిమాలో కాదు, ఇది మన స్టేజ్ ల మీద వినాయక చవితికి. సినిమాలో నేను చేసినాను, బోలా శంకర్ చేసిన, చిరంజీవి తోటి స్మార్ట్ శంకర్ చేసిన, చెల్మోన్ రంగ చేసిన, మహాన్ బాబుడు చేసిన, వెంకీ మామ చేసిన, కల్కి చేసిన. అంటే ఇప్పుడు సినిమాలో సేమ్ ఇదే గెటప్ ఉంటుంది నాకు. అచ్చా ఆ సినిమాలలో కూడా మిమ్మల్ని మరి ఇప్పుడు పోతురాజుగా మేము ఇలా చూస్తున్నాము, మరి నార్మల్ గా ఎలా చూడొచ్చు? నార్మల్ గా కూడా చూడొచ్చు సార్. నార్మల్ గా మీ కుటుంబ నేపథ్యం అంటే మీ ఎంతమంది పిల్లలు? ఒక కొడుకు ఒక బిడ్డ సార్ నాకు. పాప మీ మేడం ఏం చేస్తారు? మేడం ఇంట్లోనే ఉంటది. పాప జాబ్ చేస్తుంది, డిగ్రీ కంప్లీట్ అయింది, పీజీ కంప్లీట్ అయింది. 40,000 దాకా శాలరీ పాపకు కూడా. బాబు బీటెక్ కంప్లీట్ అయిపోయింది, స్పోర్ట్స్ మెన్, బ్యాట్స్మెన్. డిగ్రీ బీటెక్ కంప్లీట్ అయిపోయింది మొన్ననే బాబుది. ఇక ఆయనకు కంపెనీలో వచ్చింది ఆఫర్, కానీ ఆయన బ్యాట్స్మెన్ అని చెప్పేసి చేసుకున్నాను. అంత పోతురాజు మహిమ అంతే సార్, తల్లి మహిమ. నేను ఏదైనా కానీ సరే ప్రతి ఒక్క దేవుణ్ణి నేను, నా దేవుడు నా వెంబడి ఉంటాడు సార్. నా తల్లి ఆశీర్వాదం తోటి నేను. మరి మేము కూడా మా ఎన్ఎస్టీవీ ప్రేక్షకులకి ఎక్స్క్లూజివ్ గా పోతురాజు ఎలా రెడీ అవుతారు అనేది చూపెట్టాలి. చూపిస్తాను సార్, చూపిస్తారా? తప్పకుండా సార్, మీకు ఇబ్బంది ఏం లేదు కదా? ఏం లేదు సార్, తప్పకుండా మీకు చూపించగలిసి మీకు సంతోషం పెట్టడానికే కదా సార్ మేము చేసేది. ఓకే, థ్యాంక్ యూ మీరు రెడీ అవుతా ఉన్నారు. థ్యాంక్ యూ సార్. ఇవి ఏమంటారు? పడిగెలు సార్, పాము పడిగెలు షో గురించి. ఇవి పాము పడిగెలు. ఇది నాగదేవత. నాగదేవతనా మరి నాగరాజు? అన్ని అప్పుడు ఏం లేకుండే సార్. అప్పుడు మేము వేసినప్పుడు మాత్రం ఇవన్నీ ఏం లేకుండే. ఇప్పుడు అంత ఈ కలర్స్ లేకుంటే పసుపు కుంకుమ తోటే చేసుకొని ఉంటుండే. ఇవేమంటారన్నా? పూసలే. ఈ పూసలు ఇవన్నీ అలంకారం చేసుకుంటేనే పోతురాజు లాగా గెటక్ కనిపిస్తుంది. సీనియర్ పోతురాజు సాయి బ్యాచ్. అంటే మీరు కూడా ఇంతకు ముందు వేస్తుండేనా? వేస్తాడు. అన్న నమస్తే పోతురాజు అన్న. శనార్థి పోతురాజు అన్న, సారీ నమస్తే చెప్తున్నా. శనార్థి ఏం జరుగుతుందనా? ఏం జరుగుతుంది ఇక్కడ? మేకప్ వేసుకుంటాం. దేనికోసం? పోతురాజే కదా. మరి మీ వేషం ఏంటిది, ఆ వారి వేషం ఏంటి? సపరేట్ గానే అడుగుతుంది. సపరేట్ ఏం లేదు, అందరూ వేషం ఒకటే. అందరూ ఒకటే, అందరూ అమ్మవారి భక్తులే. కానీ మా మనసులో వచ్చేసింది వేద్దామని అంతే. అచ్చా. మరి మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? నేను 5 నుంచి చేస్తున్నా. మా సీనియర్, మాకు అంతగానే సీనియర్ మా సాయి వస్తాడు, మా వస్తుంది ఆయన. అంతగానే మా రాజు వస్తుంది అంతే. ఒక్కసారి ఈ పోతురాజుకి వచ్చిన తర్వాత ఎప్పుడైనా మధ్యలో తప్పిందా? అంటే వేయడం కంటిన్యూస్ గా వేస్తున్నారు కదా, అమ్మవారు కంటిన్యూగా మాకు ఇస్తుంది. ఏమైనా తప్పు చేస్తేనే మిస్ అయిపోతుంది. అంటే తప్పు అంటే ఏమైనా తప్పు పని ఏమైనా చేస్తా అంతే. అచ్చా. ఇంతవరకు అంత తప్పు పని మేము పెద్దగా వెళ్ళి. ఓకే, అంటే ముఖ్యంగా పోతురాజు ఈ పోతురాజు విషయంలో మీరు పాటించాల్సిన నియమ నిబంధనలు ఏ విధంగా ఉంటాయి? కొన్ని కఠినంగా ఉంటాయి అంతే. అంటే ఏం చెడు పనులు ఏం చేయొద్దు. మన అమ్మవారు తమ్ముడు మనం. పోతురాజు అంటే అమ్మవారు తమ్ముడు, సాక్షాత్తం ఎల్లమ్మ తమ్ముడు. అది అందరు పడితే ఎవరు పడితే వాళ్ళకి రాదు. ఎవరైతే మనసులో వస్తే వాళ్ళకి వస్తుంది. ఆ తమ్ముడు జాస్తేనే పోతురాజు అంతే. బల్కంపేటలో అంత పెద్ద లగ్గం అవుతుంది, కానీ పోతురాజు లేకుండా లగ్గం కాదు. మెయిన్ పోతురాజే. మనం పసుపు కుంకుమ మెయిన్ మనం పెట్టుకుంటాం. అదే ఈ పసుపు చాలా చెడు అవుతుంది, మంచి అవుతుంది, అన్న అవుతుంది. పసుపు బండారే బండారు 2 నిమిషాలు కాదు. మంత్రం చేయాలంటే ఇదే మంత్రం దీని మీద వేస్తుంది, మంత్రం దేని మీద పోతుంది అంతే. ఇది ఎవరు పడితే వాళ్ళు వేయలేరు. మంచి వాళ్ళు వేస్తారు, 2 నిమిషాలు ఆడతారు, పండుకుంటారు మళ్ళా. కానీ మళ్ళీ వాళ్ళ గురువు వచ్చి లేవటాలని. అంటే ఎట్లా? ఈ పసుపు చాలా డేంజర్. పెళ్ళప్పుడు అందరికి పసుపు పెడతారు. అవును, మీకు కామన్ అది. మీరు ఇంత ముందు చూసిన దానికి ఇప్పుడు చాలా డిఫరెన్స్ అనిపిస్తుందా? మా విజయ పోతురాజు వాళ్ళ కొడుకు ఆయన. మా గురువు వాళ్ళ మీది ఏరియా అన్నట్టు తుకారం పెట్టి. మేము రీసెంట్ గా బంగారు బోనం విజయవాడలో మేము ఇష్టం మొన్న పోయిన సండే.
మన శ్యామల వెంబడి మేము పూనం పోతరాజు మేము వేసినాం విజయవాడలో తెలంగాణ గవర్నమెంట్ తరఫు నుంచి పోయినాం మేము. అచ్చా ఇదే బ్యాచ్ మేము మొత్తం 6 మంది వేసినాం మేము అంతే. అచ్చా విజయవాడ గుడిలో మొత్తం పోయి పోతరాజు చేసి వచ్చినాం మేము. మాకు అనుకూలంగా ఎదుర్కొనడానికి వస్తే మొత్తం. ఓకే. ఫస్ట్ మీకు ఎన్ఎస్టీవీకి తెలంగాణ బోనాలు శుభాకాంక్షలు మీకు. థ్యాంక్ యూ. మేము ప్రత్యేకంగా మరి పోతురాజుని మరియు పోతురాజు గెటప్ ని ఇంటర్వ్యూ చేయాలని చెప్పి ఇక్కడికి వచ్చేయడం జరిగింది. ఈ ఈ ఏంటి ఈ పోతురాజుని మీరు చూస్తున్నటువంటి ఏంటి? ఇది అమ్మవారు పసుపు. అంటే మీరు కూడా గతంలో పోతురాజు వేసారా? నేను 2006 నుండి పోతరాజు చేస్తాను. మా మేనమామలు మా బావ వాళ్ళు అందరు పోతరాజే. మేము అదే విధంగా మేము పోతరాజు చేస్తా ఉంటాం ప్రతి సంవత్సరం. మీ పేరు? నా పేరు బాలాజీ నగర్ సాయి కుమార్. బాలాజీ నగర్ సాయి కుమార్. అచ్చా. వీళ్ళంతా విశాల్ గాని, సాయి గాని, రాజన్న గాని, నరేష్ గాని అందరూ మా బ్రదర్స్ లాగా, మా అన్నదమ్ముల లాగా. నేను వేసినప్పుడు వాళ్ళు వచ్చి రెడీ చేస్తుంటారు, వాళ్ళు వేసినప్పుడు నేను వచ్చి రెడీ చేస్తుంటాను, వాళ్ళు వచ్చినప్పుడు నేను వేసినప్పుడు వాళ్ళు వచ్చి రెడీ చేస్తుంటారు, నేను వేసినప్పుడు వాళ్ళు వచ్చి రెడీ చేస్తుంటారు. అంటే ఇది ఇప్పుడు చూస్తే మామూలు పసుపు లాగానే అనిపిస్తుంది. మరి అమ్మవారి పసుపు అంటే పూజ చేసింది 100% అమ్మవారికి ఎక్కుతుంది. పసుపు అనేది అమ్మవారికి ఎక్కుతుంది కాబట్టి ఇప్పుడు ఒక పెళ్లి కొడుకుని పసుపు పూస్తారు. అవును. పెళ్లి కొడుకు కూడా పెళ్లి కొడుకుని చేస్తారు, ఇంట్లో నుండి బయటకు కూడా వెళ్ళనియారు. అదే పోతరాజుని పులి మీద దాటుతాం. 3-4 కిలోమీటర్స్ 4-5 కిలోమీటర్స్ కూడా మేము పోతరాజు పసుపు పెట్టుకొని బయటకు వెళ్తాం మేము. అచ్చా. ఇది అమ్మవారి దయనే, వేరేది ఏం లేదు. నేను ఇక్కడ చూస్తే అందరు కూడా భారీ పొట్టలతో ఉన్నారు. సారీ ఇట్లా అనుకోవద్దు. ఒక మనిషి పైనుంచి కిందాక 6 ప్యాక్ తో కనిపించాలి, చాలా స్ట్రాంగ్ అనిపించాలి అనుకుంటూ మీరు స్ట్రాంగ్ ఉన్నారు. ఎట్ ద సేమ్ టైం ఇది భారీ పొట్ట ఉంది. ఇదేంటి మరి? పోతరాజు అంటేనే మంచి బుర్ర ఉండాలా, దట్టంగా కనబడాలా. అమ్మవారి తమ్ముడు కాబట్టి దట్టంగా కనబడాలా కాబట్టి పోతరాజు అంటేనే అది. ఇప్పుడు బక్కగా పలచగా అందరు వేస్తున్నారు. దాంట్లో 6 ప్యాక్ అప్పుడు 6 ప్యాక్ పోతరాజు అని కూడా అనొచ్చు కదా? లేదు, పోతరాజు అనేది 6 ప్యాక్ అని ఏమి ఉండదు. ఇప్పుడు నార్మల్ గా ఇప్పుడు ఈ టైంలో మేము పోతరాజు చేస్తాం కాబట్టి, మేము హార్డ్ వర్క్ చేస్తాం కాబట్టి ఆటోమేటిక్ మేము జిమ్ కి ఏం వెళ్ళాము. నార్మల్ గా మేము పని చేసుకుంటాం, స్ట్రాంగ్ గా ఉంటాం. నేను చూస్తున్నా ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ రాగా స్ట్రాంగ్ అనిపిస్తున్నారు. కేవలం ఇది మాత్రమే పొట్ట కనిపిస్తుంది. పోతరాజుకి అందమే పొట్ట. చూస్తే మీరు కూడా మంచి చెస్ట్ పెంచిన వ్యక్తిలానే కనిపిస్తున్నారు. ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి మరి పొట్ట కనిపిస్తుంది. పోతరాజు అంటేనే బుర్ర ఉంటేనే పోతరాజుకి అట్రాక్షన్ వేరు ఉంటుంది. అలా అన్నమాట. ఇవెందుకన్నట్టు పంజా? ఈ పంజా ఏంటండి? అంటే దుష్ట శక్తి లేదున్నా పసుపుతో అవుతుంది అనమాట. కుంకుమ యాడ్ చేసే దానికి ఎలాంటిది దుష్ట శక్తిలోనే ఉండదు. మా కెమెరామెన్ కూడా కొట్టాను తర్వాత.
ఈ మధ్య బాగా సతాయిస్తున్నాను. లస్కర బోనాలంట అమ్మ తల్లి జాతర భాగ్యనగరంలో నా మహంకాళి జాతర భాగ్య. ఇవి పిక్కల గజ్జలు అంటారు వీటిని. వీటిని మువ్వలు అంటారు, కాల మువ్వలు అంటారు వీటిని. అదనమాట. చెప్పండి ఇంకా మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు? నేను 2006 నుండి గోల్కొండకి పోతరాజు ఫస్ట్. మా మామలు మా బావ వాళ్ళు వేస్తుండే. మా ఉస్తాద్ వచ్చి రాజు ఉస్తాద్, గోల్కొండ రాజు ఉస్తాద్ మా ఉస్తాద్ వచ్చి. ఆర్కేపురం రాకేష్ అన్న మాకు ఏదున్నా రాకేష్ అని మమ్మల్ని చూసుకుంటాడు ఇప్పుడు కూడా. ఏదున్నా బందోబస్తు కానీ ఏదైనా కానీ ఆయన చూసుకుంటాడు. మా మామలు కానీ మా బావ కానీ ఉడపల్లి నరసింహరావు మా బావ, ఆయన కూడా పోతరా చేస్తాడు. రాజు ఉస్తాద్ దగ్గర ఆయన కూడా పోతరా చేయడం జరిగింది.
రైట్